అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 9వ తరగతి తెలుగులో 5వ పాఠ్యాంశమైన స్నేహం అనే పాఠ్యాంశానికి సంబంధించిన టోటల్ టెక్స్ట్ బుక్లో ఉన్న గ్రామర్ని చూద్దాం. ఇది స్నేహగీతం అంటే స్నేహానికి సంబంధించిన పాట. ఇది మళ్ళీ చెప్పుకుంటూ పోతే వీడియో లెంత్ అవుతుందనే ఉద్దేశంతో నేను కేవలం మీకు స్క్రోల్ చేస్తున్నాను. మనం భాషాంశాలను తెలుసుకుందాం. అవగాహన ప్రతిస్పందనకు సంబంధించిన ప్రశ్నలు. ఇక్కడ పేరాగ్రాఫ్ ఇచ్చినారు. పేరాగ్రాఫ్కి సంబంధించిన ఇక్కడ ప్రశ్నలు ఇచ్చినారు. కథలో మంచి మిత్రులు ఎవరు అంటే కాకి లేడీ. మీరు చూసుకోవచ్చు, ఇక్కడ పైన ఫస్ట్ లైన్లోనే ఉంది. తర్వాత జింక నక్కను చూసి ఏమని భావించిందంటే ఆపదలతో స్నేహంలోకి వచ్చినవి. పై పేరాలో స్నేహం అనే అర్థాన్ని ఇచ్చే పదం ఏంటంటే మైత్రి. నక్క స్వభావం అంటే జిత్తుల మారిది. పై పేరా ఆధారంగా ప్రశ్న అంటే క్వశ్చన్ నెంబర్ 5 అనేసి పై మూడిట్లో ఏదో ఒక ప్రశ్న రాసి సరిపోతుంది. తర్వాత క్రింది గద్యం చదవండి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలను రాయండి. పేరాగ్రాఫ్ చదవల్ల కంటిన్యూషన్. తర్వాత దీనికి సంబంధించిన ప్రశ్నలమ్మ. టంగుటూరి ప్రకాశం పంతులు బిరుదులు ఏమిటి అంటే ఆంధ్రకేసరి. ప్రకాశం తల్లిదండ్రుల పేర్లు రాయండి అంటే సుబ్బమ్మ, గోపాలకృష్ణయ్య. ఇమ్మనేమి హనుమంతరావు గారు ఈ వృత్తికి చెందినవారు అంటే అధ్యాపక వృత్తికి. తర్వాత పై పేరాలు నామవాచకాలను గుర్తించి రాయండి అంటే పార్థసారథి, ప్రకాశం. పై పేరా ఆధారంగా ప్రశ్న తయారు చేయండి అంటే పై మూడిట్లో ఏదో ఒకటి క్వశ్చన్ నెంబర్ 5 అని వేయండి. ఏదో ఒకటి రాస్తే సరిపోతుంది. యాస్టీస్ క్వశ్చన్ మార్క్ వేసేసి. తర్వాత వ్యక్తీకరణ సృజనాత్మకతకు సంబంధించిన ప్రశ్నలు. దీనికి సంబంధించిన సమాధానాలను మనం ఆల్రెడీ నోట్స్ను మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము. చూడని వాళ్ళు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. క్రింది ప్రశ్నలకు 4-5 వాక్యాల్లో సమాధానాలు రాయండి అంటే శ్రీరామ. వ్యక్తీకరణ సృజనాత్మకతలో 1వ శ్రీరామ సుగ్రీవుల మైత్రిని గురించి రాయండి అంటే సత్పురుషుల. మంచి స్నేహం వలన కలిగే ప్రయోజనాలను రాయండి అంటే మంచి ఫలితాలు. శ్రీకృష్ణ కుచేలులు మంచి స్నేహితులనడానికి కారణాలను రాయండి. బాల్య స్నేహం. ద్రుపదుడు చేసిన తప్పు ఏమిటి, దాని వలన కలిగిన ఫలితం ఏమిటంటే మిత్రులు శత్రువులు అవుతారు. వైర స్నేహం. క్రింది ప్రశ్నలకు జవాబులను రాయండి. ఆల్రెడీ మన ఛానల్లో నోట్స్ అప్లోడ్ చేస్తున్నాను. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియోస్ అన్నీ వస్తాయి నాన్న. ఇక్కడి నుంచి మనకు భాషాంశాలు పదజాలం అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, క్రింది వాణిలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలను రాసి వాటితో సొంత వాక్యాన్ని రాయండి. సంపద అంటే ధనం, సౌధము అంటే భవనము, తండులము అంటే అటుకులు, ప్రజ్ఞ అంటే శపథము ఒట్టు, సఖ్యం అంటే స్నేహం. 2వ క్రింది వాక్యాలు చదివి పర్యాయ పదాలను గుర్తించి రాయండి. మిత్రులు, స్నేహితులు, నేస్తాలు. తల్పము, శయ్య, పరుపు. పసనములు, అంబరములంటే వస్త్రాలు. ఉదకం, సలిలం, జలము. పత్రం, దళం, ఆకులతో. ఈ క్రింది పదాలకు సరైన నానార్థాలను గుర్తించండి. విభుడు అంటే ప్రభువు, శివుడు, బ్రహ్మ. కను అంటే చూచు, వెదకు, జన్మించు. తర్వాత దళం అంటే ఆకు, భాగం, దండు. ఫలం అంటే పండు, కార్యం, పరిణామం. క్రింది పదాలకు సరైన ఉత్పత్తార్థాలను గుర్తించి రాయండి. గురువు అంటే అజ్ఞానం అనే అంధకారంను ఛేదించేవాడు, ఉపాధ్యాయుడు. మిత్రుడు అంటే సర్వభూతముల పట్ల స్నేహభావం కలవాడు, సూర్యుడు. మోక్షం అంటే జీవుణ్ణి పాశం నుండి విడిపించినది, ముక్తి. పురింద్రి అంటే గృహాన్ని ధరించేది, ఇల్లాలు. అమృతం అంటే మరణం లేనిది, సుధా. క్రింది పదాలను వివరించి రాయండి. బ్రహ్మానందం అంటే ఎక్కువ సంతోషము. చక్రపాణి అంటే సుదర్శన చక్రవాణి చేతి యందు ఉన్నవాడు, ఎవరు, విష్ణువు. కుంభవృష్టి అంటే కుండలతో కుమ్మరించినట్లుగా కురిసేవానం. తలతలలాడు అంటే ప్రకాశించు, మరవడం.
ప్రచండ వాయువు అంటే ఎక్కువ గాలి వీస్తున్న పరిస్థితి. క్రింది వాక్యాలలో గల ప్రకృతి వికృతులను గుర్తించి రాయండి. కార్యము కర్జము, గృహము గీము, గౌరవం గౌరవించడం, ధర్మం దమ్మమే, లక్ష్మి లచ్చి. వ్యాకరణాంశాలు. సందులు. లులన సంధి ఆధారంగా క్రింది పదాలను విడదీసి రాయండి. వజ్రాలు వజ్రము ప్లస్లు, దేశాలు దేశము ప్లస్లు, వస్త్రకాన వస్త్రం, పుస్తకాన పుస్తకము ప్లస్లు, సమయాన సమయము ప్లస్న, అందాలు అందము ప్లస్లు. రెండవ, క్రింది పదాలను కలిపి రాసి సంధి పేరు రాయండి. నిత్య ప్లస్ ఆనందం నిత్యానందం సవర్ణ దీర్ఘ సంధి. వైభవ ప్లస్ ఉపది ఉన్నతి వైభవోన్నతి గుణసంధి. అతి ప్లస్ అంత అత్యంత యనాదేశ సంధి. కానుక ప్లస్ ఏమైనా కానకేమైనా అత్వసంధి. చెప్పినట్లు చెప్పినట్టు అత్వసంధి. అమ్మ మళ్ళీ చెప్తున్నాను, అక్షరాలు కనుక క్లియర్గా కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. 1వ సమాసాల్లో క్రింది సమాస పదాలకు విగ్రహ వాక్యాన్ని రాసి సమాసం పేరును రాయండి. ఉత్తమ పురుషుడు ఉత్తముడైన పురుషుడు. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ద్వారకా నగరం ద్వారకను పేరుగల నగరం. ఎప్పుడే కానీ పేరు వచ్చిందంటే సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. భార్యాభర్తలు భార్యను భర్తయును ద్వంద్వ సమాసం. ఫలపుష్పములు ఫలమును పుష్పమును ద్వంద్వ సమాసం. నలుదిక్కులు 4 అనే సంఖ్య గల దిక్కులు. సంఖ్య వస్తే దిగు సమాసం. 2 వస్తే ఫలము పుష్పం 2 వస్తే ద్వంద్వ సమాసం. తర్వాత అలంకారాలు చేకానుప్రాస అర్థభేదంతో. ఇక్కడ చూడండి, శబ్దాలంకారాల్లో చేకానుప్రాస అలంకారం 1. దీని గురించి తెలుసుకుందాం. విచారింపని పని చేయరాదు. ఇక్కడ విచారింపని పని పక్కన ఉంది. కానీ విచారింప అంటే ఆలోచించే పని. పని విచారించేది అంటే ఆలోచించేది. పని అంటే పని విచారింపలో ఉన్న పని వేరే, మామూలు పని అనేది వేరే. ఇక్కడ చూడండి, ఉదాహరణ పరిశీలిస్తే పని అనే పదంలో వాక్యంలో అర్థభేదంలో పునరుక్తమవుతుంది. మొదటి పని అనేది విచారింపలేని అనే పద్య భాగంలోనిది. రెండవ పని అనేది మామూలు పద్యకారం పని. ఇట్లా అర్థాన్ని ఇస్తుంది కాబట్టి ఇది చేకానుప్రాస అలంకారము. పద్యం లేక వాక్యంలో అర్థభేదం కలిగిన హల్లుల జంట వెంటనే ప్రయోగించినట్లయితే చేకానుప్రాస అలంకారం. మనకు సులభంగా మన ఛానల్లో ప్రతిదీ కూడా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను నాన్న. ఆ అలంకారాలు కానీ ఛందస్సు కానీ చాలా సులభమైన పద్ధతులు. ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అవన్నీ వస్తాయి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే తెలుస్తుంది. లాటానుప్రాస. ఇక్కడ ఏంటంటే లాటానుప్రాస అంటే ఇది కమలాక్షుని అర్చించు కరములు. పై పద్యంలో కరములు అంటే ఏంటివి? చేతులు. అవునా కదా? అర్థం మామూలు తాత్పర్యం తేడా ఉంటుంది. ఇక్కడ కరములు అంటే సాధారణ చేతులని, మళ్ళీ కరములు అంటే శ్రేష్టమైన చేతులని తాత్పర్య భేదం ఉంది. కాబట్టి ఇది లాటానుప్రాస అలంకారం. తర్వాత క్రింది వాక్యాల్లో ఉన్న అలంకారాలను గుర్తించి లక్షణ సమన్వయం రాయండి. ఇక్కడ జిహ్వ పక్కనే ఉంది, తేలు పక్కనే ఉంది, వాలి పక్కనే ఉంది, ధర పక్కనే ఉంది. ఓకేనా? తర్వాత ఛందస్సమ్మ. ఇది ఆటవెళితికి సంబంధించింది. ఆటవెళితి పద్యములో ఎప్పుడే కానీ 2 పాదాలు ఉంటాయి. ఇక్కడ పద్య లక్షణం. మనకు ఆటవెళితి ఛందస్సుకు సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో చాలా సులభమైన పద్ధతిలో ఎలా ఉంటుందనేది. ఆటవెళితి తేటకి ఇది ఛందస్సు మొత్తం అన్ని చంపకమాల ఉత్పలమాల మర్తేపం శార్ధూలం మధ్యక్కరలు ముత్యాల సరాలు అన్ని సులభమైన పద్యాల్లో ఏ విధంగా చేయాలని చేసినాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అవన్నీ వస్తాయి. చూడండి, ఆటవెళితి పద్యం ఉపజాతికి చెందిన పద్యం. పద్య లక్షణాలను పరిశీలిస్తే ఇందులో 4 పాదాలు ఉంటాయి. 1, 3 పాదాలు, తర్వాత 2, 4 పాదాలు ఒకటే లక్షణాలను ఒకటే విధంగా ఉంటాయి. 1, 3 పాదాల్లో 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు ఉంటాయి. తర్వాత 2, 4 పాదాల్లో 5 సూర్యగణాలే ఉంటాయి. ప్రతి పాదంలో 4వ గణంలోని మొదటి అక్షరానికి యతి చెందుతుంది. యతి లేని చోట ప్రాస యతి చెల్లుతుంది. ఇక్కడ ఆటవెళితిలో 4 పాదాలు ఉంటాయి. 1, 3 పాదాలు ఒక లక్షణము, 2, 4 పాదాలు ఒక లక్షణం. 1, 3 పాదాల్లో 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు ఉంటాయి. తర్వాత 2, 4 పాదాల్లో 5 సూర్యగణాలే ఉంటాయి. ప్రతి పాదంలో 4వ గణంలోని మొదటి అక్షరానికి యతి చెందుతుంది. యతి లేని చోట ప్రాస యతి చెందుతుంది. ప్రాస నియమం లేదు. తర్వాత ఇవి ఇంద్రగణాలు 6, సూర్యగణాలు 2.
నల నగ సల భరత. ఇది ఏం లేదమ్మా, యమాతారాజ బాణసలగం వేసుకొని ఇక్కడ నలము అంటే లఘు పెట్టుకునేది. నాకేంది 3 లఘువులు వస్తాయి, లఘు. తర్వాత నగము, నా అంటే ఏమి 3 లఘువులు వస్తాయి. గము అంటే గురువు పెట్టుకునేది. సలము అంటే సాకెన్ని 2 లఘువులు గురువు. తర్వాత దాని పక్కన లగము అనేది లఘు పెట్టుకునేది. భగనం అంటే బాకు 3 గురువు 2 లఘువులు, అంతే. యమాతారాజ బాణసలగంలో వస్తాయి. తర్వాత రగనం అంటే గురువు లఘువు గురువు. తగనం అంటే గురువు లఘువు. సూర్యగణాలంటే నగము అంటే 3 లఘువులు, హగనం అంటే లఘువు గురువు లఘువు. నల నగ సల భరత ఇవి ఇంద్రగణాలు. తర్వాత సూర్యగణాలు నగనము హగనము. నగనం అంటే 3 లఘువులు, హగనం అంటే గురువు లఘువు. తర్వాత క్రింది ఉదాహరణ ద్వారా ఆటవెళిది పద్య లక్షణాలను సమన్వయం చేయండి. ఇది ఆటవెళిది పద్య లక్షణాలు. ఆటవెళిదిలో ఎన్ని ఉంటాయి, 4 పాదాలు ఉంటాయి. 1, 3 పాదాలు సమాన లక్షణాలు ఉంటాయి. 2, 4 పాదాలు ఒక సేమ్ లక్షణాలు ఉంటాయి. 1, 3 పాదాల్లో 3 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు. తర్వాత మళ్ళీ 2, 4లో 3 సూర్యగణాలే ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఇక్కడ చెప్పుకున్నామమ్మా పద్య లక్షణాల్లో 5 సూర్యగణాలే ఉంటాయి. 1, 3లో 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు. 2, 4లో 5 సూర్యగణాలే. ఇక్కడ ఉన్నాయా లేదా చూసుకోండి. తర్వాత ఇది ఆటవెళిది ఘన విభజన చేసినది. 4 పాదాలు వచ్చినాయి. పాద అంటే పద్యంలో లైన్ పాదాలు అంటారు నాన్న. తర్వాత 1, 3, 2, 4 సమానము. 1, 3లో 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు. 2, 4లో 5 సూర్యగణాలే వస్తాయి. ప్రాస నియమం లేదు, ప్రాస ఎత్తి లేని చోట ప్రాస ఎత్తి చెందుతుంది. తర్వాత ఇవి సూర్యగణాలు ఇంద్రగణాలు. నల నగ సల భరత ఇంద్రగణాలు 6, సూర్యగణాలు 2. తర్వాత ఇంద్రగణాలు నల నగ సల భరత, సూర్యగణాలు నగనము హగనం. తర్వాత ఇవి యమాతారాజ బాణసలగం నాన్న. ఓకేనా, అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు నాన్న.